ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు అవినీతి అక్రమాలు రోజు రోజుకి పరాకాష్ఠ చేస్తూ ఉన్నాయి. తొందరలో ఎన్నికల సంగ్రామం కూడా జరుగుతూ ఉంది. ఇంకా 10 రోజుల్లో సుమారుగా ఎన్నికలు కోడ్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలామంది వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణతో ఉంటా ఉన్నారు. దానికి లేటెస్ట్గా బాపట్ల పట్టణంలో డివైడర్లు తీయడం గురించి ఈరోజు మీతో చర్చించాలనుకుంటున్నా. మీ అందరూ తెలుసు, రోడ్ల మీద తిరుగుతున్నారు. బాపట్ల డివైడర్లు తీసేయడం గురించి మనం చూసాం. కానీ కొత్తగా డివైడర్ ప్లేస్మెంట్లు మార్చి ఏమైనా వేస్తున్నారా, అటు ఇటు కొలతలేసి మధ్యస్థంగా ఏమైనా పెడుతున్నారా అంటే కరెక్ట్గా పాత డివైడర్లు ఎక్కడ ఉన్నాయో ఇప్పటివరకు డివైడర్ల నిర్మాణం జరగటం అంతవరకే అలాగే జరుగుతూ ఉన్నాయి. మన సాయి పాలిస్ ఎదురుగుండా ఒకవైపు రోడ్డు ఎంత ఉందో రెండో వైపు రోడ్డు ఎంత ఉందో కొలతలేస్తే మీకు అర్థమవుతుంది. సెంట్రల్ డివైడర్ పర్ఫెక్ట్గా సెంటర్ తీస్తున్నామని చెప్పారే కానీ అలా జరగట్లా. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇంతకుముందు ఎవరైతే భాను ప్రతాప్ మా ఇంటికి రావడం జరిగింది. డివైడర్లు రోడ్డు సమానంగా కొలత తీసుకుని సెంట్రల్ డివైడర్ లేస్తున్నామండి, దానికి సంబంధించి విగ్రహాలు తొలగిస్తున్నాం, దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ దివంగత నేత నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి మాట్లాడే విషయంలో భాగంగా మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు చెప్పారు సెంటర్కి డివైడర్ లేస్తాం, రోడ్డు కొలత తీసుకుని దాని ప్రకారం అని. కానీ ఇప్పుడైతే అది జరగట్లా. ఉన్న డివైడర్లను తీసేయటం ఎందుకు, 2 కోట్ల రూపాయల జనానికి ప్రజాధనాన్ని అలా ఖర్చు పెడతాం ఎందుకని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఇక రెండో విషయానికి వచ్చేదలికి, గత 40 సంవత్సరాలుగా శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్లో డివైడర్ ఉన్నా కూడా దారి ఉంది. కానీ ఆ దారి ఇప్పుడు లేకుండా చేశారు. అక్కడ కాలేజీలు ఉన్నాయి. లోపల చైతన్య కాలేజీ, ఆ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే ఏంటి విషయం అంటే, ఆ లోగుట్టుకు వెళితే మనం ఆ డివైడర్లు దారేవాలంటే ఎమ్మెల్యే గారు డబ్బులు అడిగారని తెలియజేయటం స్థానిక చర్చాంశంగా మారింది. అది నా దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వైసీపీ పెద్దలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం అవట్లా. ఇది చాలా అన్యాయం. నేనైతే ఒకటే తెలియజేస్తున్నా, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి చెబుతున్నా, మరలా ఆ డివైడర్ పగలగొట్టైనా సరే మేము శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్ దగ్గర ఆ రోడ్డు క్రాస్కి దారి పెట్టబోతున్నామని తెలియజేస్తున్నా. ఎందుకంటే అదే శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్లో నేను కూడా కొన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉండటం జరిగింది. నాకు ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు. మొన్న కట్టిన డివైడర్ని కూడా ఇప్పుడు పాత డివైడర్ కొత్త డివైడర్ అని తేడా లేకుండా మొత్తం పగలగొట్టేశారు. దేనికోసం ఇలా చేస్తున్నారో అర్థం అన్న పరిస్థితి. ఇక అన్ని విషయాల్లోకి మనం ముందరికి వెళ్తూ ఉంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారో కాగిత సుధీర్ బాబు అనే వ్యక్తి, వాళ్ళ ట్రాక్టర్లతో జగనన్న కాలనీ పక్కనే, జగనన్న కాలనీ ఆనుకుని ఉన్న ఒక ట్రయాంగిల్ ముక్క ఆయనకి ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ హైవేకి ఆ మొక్కకి మధ్యలో ఈ మట్టిని తీసేసి పూడ్చడం జరుగుతున్నది. ఇలా సొంత ఆస్తులకి పూడ్చుకునే పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఏదన్నా కాలనీలో జగనన్న కాలనీకి సంబంధించి పూడవలసిన అవసరం ఉంటే పర్వాలేదు, కానీ వీళ్ళ సొంత ఆస్తులు ఎదురకుండా ఇలా చేయటం అనేది
అది వాళ్ళకే తగింది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా సైడ్ మెయిన్ రోడ్లో సైడ్ కాలువలు ఉన్నాయి. ఆ సైడ్ కాలువలో మూల స్థానం కెప్టెన్ ఆఫ్ ద బాపట్ల అవినీతి ఎవరన్నా ఉన్నారంటే కోన రఘుపతి గారు. ఒకళ్ళు అంటున్నారు 500 కోట్లు సంపాదించారంటగా, ఇంకొకళ్ళు 1000 కోట్లు అంటగా, ఇంకొకళ్ళు 200 కోట్లు అంటగా అని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు కోన రఘుపతి గారు ఉన్నారంటే సిగ్గుచెట్టు. ఇప్పటికైనా ఆ డివైడర్ని సరైన పద్ధతిలో చేయకపోతే దాని పర్యావసనం ఎదుర్కోక తప్పదు అని నేను తెలుగుదేశం పార్టీ రేపు పోటీ చేసే అభ్యర్థిగా హెచ్చరిస్తున్నా. జరుగుతూ ఉంటే ఈ డివైడర్ విషయం మాట్లాడదామని నేను ముందుకు వస్తూ ఉంటే ఆయన చెప్పినవన్నీ చేసినవన్నీ చెప్పాలంటే మనకు ప్రెస్ మీట్ కూడా సరిపోని పరిస్థితి ఎదురవుతున్నది. మొన్న గంజాయి ఎక్కడో బాంబేలో పూనాలో దొరుకుతుందని మనం వినేవాళ్ళం. ఇప్పుడు బాపట్లో నడివీధుల్లో గంజాయి దొరికే పరిస్థితి చూసాం. మొన్న అయితే ఓపెన్గా అమ్మేవాళ్ళు, ఇప్పుడు నల్లద్దాలు కారులో పెట్టుకుని అమ్మే పరిస్థితి ఉంది. ఈ మధ్య దగ్గరలో మనకు మడ్డలు కూడా జరిగినాయి, గంజాయి మత్తులో మడ్డలు జరిగినాయని పేపర్ నిండా వార్తలు వచ్చినాయి. దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు మేము బాడీ తనిఖీ చేసాం, ఎక్కడా కూడా గంజాయి లేదంటే ఆ రోజు మందు తాగి ఉన్నారు ప్రజలు తెలియజేసే స్టేట్మెంట్లు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇవ్వాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.